చూడండి ఎలా ఉంది ప్లేస్. ఈవినింగ్ టైం సన్లైట్ పడుతుంది అసలు. వాటర్ లో కూడా చూపించేసి వాటర్ లో ఎంత మంచిగా పడిందో చూడండి అసలు చూడండి సూపర్ ఉంది కదా. సన్ వాటర్ లో పడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత మంచిగా ఉంది ప్లేస్ ఈవినింగ్ టైం లో. ఇది అందుకే ఏమో ఫుల్ గా ఉన్నారు క్రౌడ్. చెట్టు చూడండి. ఈ ప్లేస్ విజిట్ చేయాలంటే టైమింగ్ చూడండి 6 AM to 11 AM అండ్ ఈవినింగ్ వచ్చి 4 PM to 6:30 PM వరకు. అండ్ బైసైకిల్ ప్రాఫిటెడ్ అండ్ ఆల్కహాల్స్ ఇక్కడ. ఈటబుల్స్ తినేటివి కూడా తీసుకురాకూడదు, లేకుండా ఫ్లవర్స్ అయితే కట్ చేయకూడదు. వీడియోలో కనిపించలేదు. గాయస్ చూడండి పాము అయితే ఉంది వాటర్ లో. చూడండి ఎలా పోతుంది అది. స్విమ్ చేస్తుంది. పెద్ద పామే. ఏం పాము చేసేది? నేల పాము అయి ఉంటది, ఒక వాటర్ లో ఉంది కాబట్టి. గాయస్ మీరు చూసి చెప్పండి ఏం పాము అనేది. గాడి వాళ్ళు వచ్చి అడగ చూడాలి. వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలో చెప్పండి అంటే. వాటర్ లో కదా, అందుకే వాటర్ లో ఎవరు దిగకూడదు ఇక్కడ. అందుకే మేబీ బోట్స్ అయితే పెట్టారేమో ఇక్కడ. పాములు తిరుగుతున్నాయి వాటర్ లో. వెళ్ళిపోతుంది వాటర్ లో, ఎక్కడికి వెళ్తుంది తెలియదు అది. అడిగి చెప్తారు ఎవరైనా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శశి ఎక్స్ప్లోర్స్. సో ఈ రోజు ఈవినింగ్ మేమంతం నేను శశి మేఘన కలిసి చిన్నప్పనహల్లి లేక్ వచ్చాం. మేము ఈ రోజు ఏమేమి చేసాం లేక్ లోని ఎక్స్ప్లోర్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టైమ్ లో లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఈ టైంలో అందరూ అయితే వాక్ చేస్తా ఉన్నారు. ఇది బెంగళూరులోని లేక్. సో మేము లేక్ లో లేక్ అసలు ఈవినింగ్ టైం ఎట్లా ఉందో బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుంది అసలు. బోట్ కూడా ఉంది శశి ఇక్కడ. బోట్ కూడా ఉంది చూడండి. లేక్ అయితే సూపర్ గా ఉంది. ఈవినింగ్ టైం అసలు చాలా మంది తిరుగుతా ఉన్నారు, వాకింగ్ చేస్తున్నారు. ఇది వీకెండ్ కదా, అందరు ఇక్కడే ఉన్నారు. లేక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఏమేమి ఉన్నాయి ఏంటి, మేము కూడా కొత్త ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చాం ఈ లేక్ కి. మేము కూడా మీతో పాటు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ లేక్ మొత్తం. అక్కడక్కడ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉన్నారు గాయస్ ఇక్కడ. అలానే ఇంకా పెద్దవాళ్ళు వాకింగ్ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి గాయస్. మీకు తెలుసా అవి చెట్లు అన్ని ఉన్నాయి. మంచిగా స్మెల్ కూడా వస్తున్నాయి ఆ ఫ్లవర్స్. ఈ చెట్లు తెలుసా, ఇవి ఎదురు అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో బ్యాంబో అంటారు. అరకులో బ్యాంబో చికెన్, బ్యాంబో బిర్యానీ అంతా ఈ చెట్లలోనే ఇందులో పెట్టి చేస్తారు. చూసేసి ఈవినింగ్ టైం ఈ ప్లేస్ అయితే సూపర్ గా ఉంది. ఎవరైనా బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. కపుల్స్ అయితే మోస్ట్ గా ట్రై చేయొచ్చు అనుకో. కపుల్స్ చూడండి గాయస్ ఈవినింగ్ చూడండి ఎంత మంచిగా సౌండ్ వస్తుంది. శశి అక్కడ చూడండి ఒక వైట్ కలర్ పెద్దగా, దాన్ని గూడబాత అంటారు తెలుగులో. గూడబాత. ఓకే, ప్లెజెంట్ గా ఉందో. సూపర్ గా ఉన్నాయి కదా బర్డ్స్. అవును, జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. దీన్ని మా ఏరియాలో అయితే గూడబాత అంటారు. బ్లాక్ గా ఉంది దాన్ని ఏమంటారు? ఈ బ్లాక్ గా ఉన్న నేమ్స్ అయితే నాకైతే ఐడియాలే. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇట్లా నేమ్ తెలిస్తే. గాయస్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి, మందారం ఫ్లవర్స్. ఇంకా ప్లేస్ ఈవినింగ్ టైంలో సూపర్ గా ఉంది. అందరూ అయితే వాక్ చేస్తున్నారు. కపుల్స్ అయితే ఎక్కువగా ఉన్నట్టున్నారు. కపుల్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్లేస్. ఇక్కడ వాటర్ దగ్గర కొమ్మ ఉంది కదా, ఆ కొమ్మలో చూడండి అవైతే కొంగలు అంటారు. ఆ పైది చూసావా? చూడు, తీసే దాన్ని గూడబాత అంటారు. ఓకే ఓకే, యూ కెన్ గో నౌ. ఈ ప్లేస్ విజిట్ చేయాలంటే టైమింగ్ చూడండి 6 AM to 11 AM అండ్ ఈవినింగ్ వచ్చి 4 PM to 6:30 PM వరకు. అండ్ బైసైకిల్ ప్రాఫిటెడ్ అండ్ ఆల్కహాల్స్ ఇక్కడ. ఈటబుల్స్ తినేటివి కూడా తీసుకురాకూడదు, లేకుండా ఫ్లవర్స్ అయితే కట్ చేయకూడదు. వెహికల్ ఆల్సో నాట్ అలౌడ్. స్విమ్మింగ్ కూడా చేయకూడదు అనమాట. అయితే పైన ఉంది చూడండి. బెంగళూరు మహానగర పాలిక. ఫ్రెండ్స్ మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. లేక్ అనేది ఎంత ఉందో ఇక్కడ నుంచి దాదాపు ఒక 500 meters ఉంటుంది. మనసా 500 ఉంటదా? నాకేం తెలుసు, నేనేమన్నా ఫస్ట్ టైం గా వచ్చింది ఇక్కడికి. అసలు సూపర్ గా ఉంది, పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉంది. వీడియోలో కనిపించలేదు. గాయస్ చూడండి పాము అయితే ఉంది వాటర్ లో. చూడండి ఎలా పోతుంది అది. స్విమ్ చేస్తుంది. పెద్ద పామే. ఏం పాము చేసేది? నేల పాము అయి ఉంటది, ఒక వాటర్ లో ఉంది కాబట్టి. గాయస్ మీరు చూసి చెప్పండి ఏం పాము అనేది. గాడి వాళ్ళు వచ్చి అడగ చూడాలి. వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలో చెప్పండి అంటే. వాటర్ లో కదా, అందుకే వాటర్ లో ఎవరు దిగకూడదు ఇక్కడ. అందుకే మేబీ బోట్స్ అయితే పెట్టారేమో ఇక్కడ. పాములు తిరుగుతున్నాయి వాటర్ లో. వెళ్ళిపోతుంది వాటర్ లో, ఎక్కడికి వెళ్తుంది తెలియదు అది. అడిగి చెప్తారు ఎవరైనా.
గాయస్ పాము చూడండి ఎట్లా పోతుందో. ఏం పాము అయితే నాకు అది ఐడియా లేదు. ఇది నేల పాము అనుకుంటాను. వీడియో క్లారిటీ కనిపిస్తుందా? ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. వీకెండ్ కదా, అది వేసుకుంటది. నాగరాజా బయట రా కొంచెం. గాయస్ మారతల్లి అండ్ కుందనహల్లి కాలనీ, ఏసీఎస్ లేఅవుట్ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది ఈ పార్క్. గాయస్ ఈ పార్క్ చూడండి, ఈవినింగ్ టైం అసలు సూపర్ గా ఉంది ప్లేస్. మధ్యలో అయితే అక్కడ చూడండి ఒక బడ్ ఉంది వాటర్ లో. జూమ్ చేస్తున్నా, క్లారిటీ కనిపిస్తున్నా. అదే చేపలు తింటా ఉంది. పాములు కూడా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి ఈ లేక్ లో. చూడండి అసలు ఎంత సూపర్ గా ఉన్నాయో. 2 లవర్స్ అనుకుంటా, 2 ఒక దగ్గర తిరుగుతున్నాయి. ఏరియా అసలు ప్లెజెంట్ గా ఉంది, సూపర్ గా ఉంది అసలు. ఈవినింగ్ టైంలో అయితే అక్కడ ఖచ్చితంగా బెంగళూరులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పార్క్ ఒకసారి. ఈ లేక్ పక్కన అయితే పార్క్ ఉంది, ఇది లేక్ యాక్చువల్ గా. చూడండి గైస్, అది ఎంత బాగుందో ఆ బర్డ్. చూడు ఎంత మంచిగా చూస్తుంది, ఏమేమి చేపలు దొరుకుతాయా, ఏదేది హంటింగ్ చేద్దామా అని చెప్పి. చూడు ఎంత బాగుందో. నేనైతే ఫస్ట్ టైం గైస్ దాన్ని చూడడం. మీరు ఎవరైనా చూస్తే కమెంట్స్ లో కమెంట్ పెట్టండి. గాయస్ చూడండి పార్క్ లోపల అక్కడ లేక్ దగ్గర ఎలా ఉన్నాయి చెట్లని లేక్ పక్కగా తేలి ఉన్నాయి. చూడండి ఎంత గుబురుగా ఉందో, అసలు చాలా కూల్ గా ఉంది ప్లేస్ ఈవినింగ్ టైం. మానసా చూడండి పోజులు ఇస్తా పోతా ఉంది. నేనేమి సూపర్ గా ఉంది. ఈవినింగ్ టైం లో అందరూ ఇక్కడే ఉన్నారు వాకింగ్ చేసుకునే మంచి ప్లేస్ ఇది ఈవినింగ్ టైం లో. అసలు చూడండి చెట్లు ఎలా ఉన్నాయో. ఇవే నుంచి పక్కకైతే ఉన్నాయి. సో ఇక్కడ మధ్యలో అనేది చాలా చల్లగా ఉంది. సో సూపర్ ప్లేస్ అసలు. నెంబర్స్ అయితే వేస్తున్నారంట, గవర్నమెంట్ నెంబర్స్ ఏమన్నది ఇది చెట్లకి. ఈవినింగ్ టైం సూపర్ ప్లేస్. ఖచ్చితంగా బెంగళూరులో ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. కపుల్స్ అయితే మోస్ట్లీ వెల్కమ్ ఇక్కడ అనుకుంటా. ఏంటి లేస్తే కపుల్స్ అంటావు నువ్వు. ఎవరు లేదు కాబట్టి. గాయస్ ఇక్కడ పార్క్ లో అయితే లార్డ్ శివ ఉన్నారు చూడండి. ఎవరో దీపం అయితే పెట్టారు ఇక్కడ పార్క్ లో. ఈవినింగ్ టైం కదా, పెద్ద ఆయన అందరికి ఆయనే లార్డ్ శివ. ఈవినింగ్ టైం లో దీపం పెట్టేసి అయితే వెళ్ళారు. అన్ని ఉన్నాయి పట్టాలు కూడా ఇక్కడ చూడండి. చాలా కూల్ గా ఉంది. టైం అయితే ఇప్పుడు 5:30 అయ్యింది అనుకుంటా. ఎలా అంత ప్లెజెంట్ గా ఉందో చూడండి. ఏరియా సూపర్ గా ఉంది, ఎంత పచ్చగా ఉందో చూడండి. ఇది పార్క్ పక్కన ఉన్నైతే పార్క్ అయితే ఇది సూపర్ ప్లేస్. ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ ప్లేస్ ఎవరైనా ఒక్కసారైనా బెంగళూరులో ఉంటే. నాకు అయితే ప్లేస్ అయితే ఎప్పుడు తెలియదు, నేను ఎప్పుడు రాలేదు. మా ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ చెట్లు ప్రతి ఒక్క చెట్టుకి నెంబర్స్ అయితే వేస్తున్నారు. గవర్నమెంట్ మేబీ వేసిందేమో ఈ నెంబర్స్. చెట్లు ఎవరైనా కొట్టేస్తారని నెంబర్స్ అయితే వేసారనుకుంటా. అసలు ప్లెజెంట్ గా ఉంది ఏరియా ఇది. సూపర్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అసలు. చూడండి ఎలా వస్తుందో. సన్ చూడండి ఎట్లా కనిపిస్తుంది అక్కడ చెట్ల నుంచి. ఖచ్చితంగా బెంగళూరులో ఉన్నది ప్లేస్ విజిట్ చేయండి గాయ్స్. ఓకేనా గాయస్, ఇది మాత్రం చాలా బాగుంది. ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. మనం వాకింగ్ చేసి అలసిపోయాక ఇలా కూర్చొని ఇక్కడ రెస్ట్ తీసుకొని మనం ఏమైనా స్నాక్స్ తెచ్చుకుంటే స్నాక్స్ తినేసి వాటర్ తాగేసి, అప్పుడు ఎంత బాగుందో గాయస్. అసలు ఈ ప్లేస్ చాలా బాగుంది గాయస్. చూడండి ఎలా ఉంది ప్లేస్. ఈవినింగ్ టైం సన్లైట్ పడుతుంది అసలు. వాటర్ లో కూడా చూపించేసి వాటర్ లో ఎంత మంచిగా పడిందో చూడండి. అసలు చూడండి కదా, సన్ వాటర్ లో పడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత మంచిగా ఉంది ప్లేస్ ఈవినింగ్ టైం లో. ఇది అందుకే ఏమో ఫుల్ గా ఉన్నారు క్రౌడ్. ఈ చెట్టు చూడండి అసలు పచ్చగా ఉంది. పార్క్ అయితే సూపర్ అసలు ప్లేస్. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాలి. చాలా బాగుంది శశి పార్క్. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఈవినింగ్ టైం సూపర్ ప్లేస్. మంచిగా మైండ్ అయితే రిలాక్స్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఈవినింగ్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి బెంగళూరులో ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ అయితే. గాయస్, మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మేము ఇంకా మంచి వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్ గాయస్.